హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సమ్మర్లో పిల్లలకి ఎంతో యూజ్ అయ్యే హెల్తీ డ్రింక్స్ చెప్తానండి. ఈ డ్రింక్స్ సమ్మర్లో డ్రింక్స్ చేయమని పిల్లలు ఎంతో ఏడిపిస్తారు కదండి. అలాంటప్పుడు మనం ఏ స్ప్రైట్ అలాంటివి ఇలాంటివి చేయకుండా పిల్లలకి కంపల్సరీగా ఇలా హెల్తీగా డ్రింక్స్ చేయండి. డ్రింక్స్లో ఫస్ట్ డ్రింక్ అండి, ఇది బనానా జ్యూస్. ఈ బనానా జ్యూస్ ఏంటంటే కొంతమంది పిల్లలకి బనానా తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, బట్ ఇవి హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో 2 బనానాస్ వేసుకోండి. నేను మాకు సరిపోయినంత వేసుకుంటున్నాను, మీకు కావాల్సినంత మీరు తీసుకోండి. ఈ 2 బనానాస్కి 2 ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్లు వేసుకోండి. అంటే 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి సరిపోతాయి. ఈ మిల్క్ షేక్ అనేది కూడా చాలా బాగా వస్తుంది, థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే దీనికి ఒక బూస్ట్ ప్యాకెట్ వేసుకోండి, 5 రూపీస్ ప్యాకెట్. లేకపోతే మీకు దగ్గర డబ్బా ఉంటే కనుక దానిలో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. దీంట్లో నేను ఏవి షుగర్ అలాంటివి యూజ్ చేయట్లేదండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకోండి, అంతే. ఈ తీపి కూడా సరిపోద్ది. ఇన్ కేస్ పెద్దలు తాగేటట్టయితే షుగర్ వేసుకోండి. అలాగే పిల్లలకి ఇచ్చేటట్టయితే దానిలో ఒక స్పూను హనీ కలపండి. నేను చూపించిన మెజర్మెంట్కి దీనికైతే ఇంకా షుగర్ ఏం అవసరం లేదు. మా బనానాస్ కూడా తీయగా ఉన్నాయి. ఇలా సర్వ్ చేసేసుకొని పైన కాస్త బూస్ట్ వేసుకొని పిల్లలకి ఇవ్వండి. ఇంకా పిల్లలకి తీపి చాలేదంటే కొంచెం హనీ వేయండి. నేను చెప్పిన మెజర్మెంట్ అయితే మొత్తం సరిపోతాయి, అంతే అండి. సింపుల్ డ్రింక్. చిన్నపిల్లలు ఉన్న తల్లులకైతే ఈ డ్రింక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఏబీసీ జ్యూస్ అండి. ఏబీసీ జ్యూస్ ఏంటంటే యాపిల్, క్యారెట్, బీట్రూట్ జ్యూసు. మోస్ట్లీ ఈ జ్యూస్ పెద్దవాళ్ళమే తాగుతాం కదా, డైటింగ్ చేసేవాళ్ళం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అలా కాకుండా ఈ జ్యూస్ని సమ్మర్లో పిల్లల కోసం తయారు చేయొచ్చండి. ఈ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. బీట్రూట్ తీసుకోండి. నేను ఒక బీట్రూట్ ఒక పెద్ద కాయ తీసుకున్నాను, అలాగే 2 క్యారెట్స్ తీసుకున్నాను, ఒక యాపిల్ తీసుకున్నాను. ఇవి ఒక 2 పిల్లలు ఉన్న వాళ్ళకైతే మెజర్మెంట్ సరిపోద్దండి. వీటిని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం పట్టిన తర్వాత నీళ్లు పోసి మెత్తగా పట్టండి. నెక్స్ట్ స్టైనర్ తీసుకొని ఈ స్టైనర్తో వడపోయండి. ఇలా వడపోయకుండా పిల్లలకి అస్సలు తాగించకండి. మొత్తం వడపోసాకే పిల్లలకి తాగించండి. పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా వడపోసుకున్న తర్వాతే తాగండి. మోస్ట్లీ పిల్లలు ఈ ఎండకి కలర్ తగ్గిపోతూ ఉంటారు ఆడుకొని కదా. అలాంటి పిల్లలకి ఇలా డ్రింక్స్ చేసి ఇవ్వండి. వాళ్ళ స్కిన్ అనేది మంచి షైనీగా వస్తుంది. ఇలా పల్ప్లో జ్యూస్ అంతా అయిపోయిన దాకా స్ట్రెయిన్ చేసుకోండి. ఇలాంటి జ్యూసెస్ ఏంటంటే పిల్లల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయండి. అలాగే అంతే అండి, ఇంకా జ్యూస్ని గ్లాస్లో సర్వింగ్ చేసేసుకోవడమే. ఈ జ్యూస్ అనేది అంత తీపిగా ఏమి అనిపించదు కదా, పిల్లలు తాగడానికి మోస్ట్లీ ఇష్టపడరు. అలాంటి పిల్లలకైతే హనీ కలిపి ఇవ్వండి. నార్మల్గా తాగే పిల్లలకైతే ఇంకా ఇలా ఇచ్చేయచ్చు, ఒక నిమ్మకాయ కలిపేసి. పిల్లలు తాగని పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే హనీ కలిపి ఇవ్వండి. చాలా బాగా ఉంటుంది ఈ జ్యూస్ అనేది. అలాగే ఈ జ్యూస్లో కొంచెం సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, ఒక 10 మినిట్స్ నానబెట్టి సబ్జా సీడ్స్ వేసి తాగించానండి. పిల్లలకి వేడి కూడా చేయకుండా ఉంటుంది. ఇలాంటి కిడ్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పిల్లలకి సమ్మర్లో బయట దొరికే జ్యూస్ కాకుండా ఇలా మీరు తయారు చేసి ఇవ్వండి. అలాగే పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా. నేను చూపించిన డ్రింక్స్ 2 కూడా వాళ్ళు చేయగలిగేవే కదా, వాళ్ళతో చేపించండి. వాళ్ళకి యాక్టివిటీ లాగా కూడా పనికొస్తుంది. థ్యాంక్స్ ఫర్